హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ ఇద్దరు అన్నదమ్ములు రైతులు కథ. హృదయాన్ని తాకే నీతి కథ. ఒక చిన్న గ్రామం, చుట్టూ పచ్చని పొలాలు, గాలి తాకుతూ వంగుతున్న వరి పంట. అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ రైతులే. అన్న పెద్దవాడు, పెళ్ళి అయింది, కుటుంబం ఉంది. తమ్ముడు కూడా పెళ్ళి అయింది, కానీ పిల్లలు లేరు. వాళ్ళు ఇద్దరూ కలిసి ఒకే పొలంలో కష్టపడి పంట పండించేవారు. పంట కోసిన తర్వాత దానిని సరిగ్గా 2 భాగాలుగా పంచుకునేవారు. ఒక రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. గ్రామం మొత్తం నిద్రలో మునిగిపోయింది. పెద్ద అన్న పడుకొని ఆలోచిస్తున్నాడు. నా తమ్ముడికి పిల్లలు లేరు. వృద్ధాప్యంలో అతన్ని చూసుకునే వాళ్ళు ఎవరు? అతనికి ఎక్కువ ధాన్యం ఉండాలి అని అనుకొని రాత్రి మెల్లగా లేచి ఎవరికీ తెలియకుండా తన గోదాములో నుంచి ఒక బస్తా ధాన్యం తీసుకుని తమ్ముడు గోదాములో పెట్టేశాడు. అదే రాత్రి మరోవైపు తమ్ముడు కూడా నిద్రపోలేక ఆలోచిస్తున్నాడు. నా అన్నకి కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. అతనికి ఖర్చులు ఎక్కువ. నాకంటే అతనికి ధాన్యం ఎక్కువగా ఉండాలి అని అనుకుని అతను కూడా మెల్లగా లేచి తన గోదాములో నుంచి ఒక బస్తా ధాన్యం తీసుకొని అన్న గోదాములో పెట్టేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ప్రతి రాత్రి ఇద్దరు ఒకే పని చేస్తున్నారు. ఒకరు ఇంకొకరి కోసం ధాన్యం పెడుతున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఉదయం లేచాక గోదాములో ధాన్యం అదే పరిమాణంలో ఉంటుంది. ఇద్దరికీ అర్థం కావడం లేదు. ఒక అద్భుతమైన రాత్రి, మళ్ళీ ఒక రాత్రి. చంద్రకాంతిలో ఇద్దరు ధాన్యం బస్తా మోసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మధ్యలో ఒకరిని ఒకరు చూస్తారు. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత వాళ్లకు అన్నీ అర్థమవుతుంది. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు. బస్తాలు నేలపై పడిపోతాయి. అన్న ముందుకు వచ్చి తమ్ముడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ రాత్రి ఆ పొలంలో నిజమైన ప్రేమ కనిపించింది. ఈ కథలోని నీతి ఏంటంటే నిజమైన ప్రేమ అంటే మన కోసం కాదు, ఇతరుల కోసం ఆలోచించడం. స్వార్థం లేకుండా ప్రేమించే కుటుంబమే జీవితంలో గొప్ప సంపద. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.